హే ఆల్, దిస్ ఈస్ కృష్ణ. మీరు చూస్తుంది డిఎస్కే టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఇంకో అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఆ మొబైల్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ గెలాక్సీ M34. ఇప్పటి వరకు చాలామంది ఈ మొబైల్ కోసం అయితే చాలామంది అయితే అడిగారు. దానికోసం ఈ రోజు నేనైతే ఇది అన్బాక్సింగ్ చేసి దీని యొక్క కంప్లీట్ ఫీచర్స్ అండ్ దీని యొక్క ప్రైస్ వర్తబుల్ కాదా ఏంటనేది నేనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే ఇచ్చేస్తా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి అన్బాక్సింగ్స్ అండ్ కంటెంట్తో మీ ముందుకైతే ఇంకా మంచి తీసుకొస్తాం. సో ఇంకెందుకు లేటు, లెట్ స్టార్ట్ ద వీడియో. సో మొబైల్ వచ్చేసరికి ఇదేనండి, సామ్సంగ్ గెలాక్సీ M34. మీ ముందు ఓపెన్ చేస్తా, ఓకేనా. సో మొబైల్ వచ్చేసరికి ఇదేనండి, సామ్సంగ్ గెలాక్సీ M34 సీల్ బాక్స్. మీరు ఒకసారి చూడొచ్చు, అబ్జర్వ్ చేయండి. సో ఈ ఫోన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అన్బాక్స్ చేసి కంప్లీట్గా చెప్తా. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. కట్ చేస్తున్నాను. ఓకే, చూసుకుంటే మనకి ఇక్కడ ఫోన్ ఇచ్చారండి ఫస్ట్ టాప్లోనే. ఓకే, సామ్సంగ్. ఇక్కడ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారండి, ఒక మాన్యువల్ కూడా ఉంటుంది ఇందులో. తర్వాత ఇందులో చూసుకుంటే మనకి ఇంకేం కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇందులో ఒక మాన్యువల్, ఒక సిపిన్ అయితే ఇచ్చారండి మనకి. సో ఇవే అండి బాక్స్లో ఉన్న కంటెంట్స్. వచ్చేసరికి ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ కేబుల్ ఒకటే, సిపిన్ కేబుల్ మనకి, పిన్ని, మొబైల్, అంతే, దట్స్ ఇట్ అండి. కానీ ఫోన్ అయితే ఒకసారి అంతా ఓపెన్ చేసి చూద్దాం, ఓకేనా. సో ఇవన్నీ పక్కన పెట్టుదాం ప్రజెంట్ అయితే. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ 3 కెమెరాస్ ఇచ్చాడు. 3 కెమెరాస్, ఇక్కడ ఒక ఫ్లాష్ అవుట్ వస్తుంది మీకు. ఇక్కడ పవర్ బటన్ అండ్ మీకు ఇదేనండి ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా. ఇది వాల్యూమ్ బటను. ఓకే, మీకు ఇక్కడ సో ఇక్కడైతే సిమ్ ట్రే పిన్ ఉంటుందండి. మీరు ఇక్కడైతే ఇలా క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది కదా. ఇది ఓపెన్ అయినంటే మీరు ఏదైతే ఇక్కడ తీసుకోవద్దు. సిమ్ 1, సిమ్ 2 రెండు కూడా మీరైతే పెట్టచ్చు, ఓకేనా. దీంట్లో మీరు ఎక్స్పెండబుల్ మెమరీ కార్డ్ ఏం పెట్టుకోవాలనుకుంటే ఆప్షన్ అయితే లేదండి. కింద చూసుకుంటే మనకి ఇది 3.5mm జాక్ వస్తుందండి. టైప్ సి కేబుల్ ఛార్జర్ వస్తుంది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అండి, స్పీకర్ వస్తుంది. ఓకే, సో ఇదేంటి ఫోన్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఇది ఇక్కడ పంచ్ హోల్ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ మీకు పైన వచ్చేసరికి మనకి ఇది ఐఆర్ బ్లాస్ట్ ఉంది. ఓకే, ఫోన్ వచ్చేసరికి అయితే ఇదేనండి. ఓకే, సో దీని అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది. ఓకే, ఫ్రంట్ ఇలా వస్తుంది, మీకు బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది. చాలా లుకింగ్ అయితే బాగానే ఉంది, కాకపోతే కొంచెం వెయిటే ఒక 2 ఆన్ చేద్దాం ఇప్పుడు. చూడండి, ఫోన్ అయితే ఆన్ అయింది కదా. ఓకే, స్టార్ట్ అని అడుగుతుంది కదా. ఇక్కడ మనకైతే ఇక్కడ స్టార్ట్ అని కొడతామండి, ఎందుకంటే మనకి ఇంగ్లీషే కాబట్టి స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ అని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే మనం ఇవన్నీ పాయింట్ చేసేయాలండి. ఇవన్నీ అగ్రి, ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మనం పాలసీస్ అన్నీ ఎగ్రాలి. అగ్రి కొట్టిన తర్వాత ఐఫోన్ ఆర్ ఐపాడ్ ఏమైనా ఒకవేళ యూజింగ్ అనదర్ డివైస్, మీ దగ్గర ఏమైనా డివైస్ ఉంటే దానికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అండి ఇది. సో మీకు ఏదైతే ఉంటే మీరు చేసుకోవచ్చు. నేనైతే దీనికి బ్యాక్ అయితే వచ్చేసా, స్కిప్ చేస్తే ప్రజెంట్ మీరు తర్వాత చేసుకోవచ్చు అని ప్రాబ్లం లేదు. ఓకే, మీకు వైఫై ఏమైనా కావాలంటే వైఫై అయితే ఆన్ చేద్దామండి. నా దగ్గర వైఫై ఉంటుంది కాబట్టి. సో వైఫై అయితే కనెక్ట్ చేశానండి. వైఫై కనెక్ట్ చేసా. మీకు నెక్స్ట్ కొడదాం. మీకు కావాలి ఒకవేళ ఏమైనా యాప్స్ మీరు వేరే మొబైల్ నుంచి ఇందులో కాపీ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు ఓల్డ్ డివైస్లో ఏమైనా యాప్స్ ఉంటే మీరు ఇందులో డైరెక్ట్ కాపీ చేసుకోవాలనుకుంటే మీరైతే కాపీ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరైతే మీ సైన్ ఇన్ అయితే గూగుల్ అకౌంట్ సైన్ ఇన్ అయితే అవ్వాలండి. మీ ఈమెయిల్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్తో అయితే సైన్ ఇన్ అవ్వాలి. ఒకవేళ మీకు ఈమెయిల్ లేకపోతే మీరు ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని కొడితే మీకైతే ఇక్కడ మీకు క్రియేట్ అని కొట్టిన తర్వాత మీకు పర్సనల్ యూజా, మీ పిల్లలక, మీ బిజినెస్ పర్పస్ కానీ మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ మనకి గూగుల్కి సంబంధించినవండి. గూగుల్ ప్లే యాప్స్కి సంబంధించింది, క్లౌడ్ స్టోరేజ్, ఈ లాక్ సిస్టమ్స్ అండి ఇది. ఓకే, ఇక్కడ మీకు వచ్చేసరికి మనకి గూగుల్ సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తే ఇవన్నీ, ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫేస్ రికగ్నైజేషన్, ఫింగర్ ప్రింట్, పిన్, పాస్వర్డ్, ప్యాటర్న్ అండి. మీకు ఏది కావాలంటే అదైతే మీరైతే పెట్టుకోవచ్చు. ఓకే, స్కిప్ ఎనీవే, గో బ్యాక్. మీకు రికమెండెడ్ యాప్స్ ఏంటంటే మనకి సామ్సంగ్ నుంచి డైరెక్ట్గా అయితే ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీరు సైన్ క్యూఆర్ కోడ్ ఏమైనా ఈమెయిల్ ఏమైనా ఉంటే దాని ద్వారా కూడా అయితే మీరు ఏమైనా యాప్స్ ఏమైనా ఉంటాయి కదా,
డివైస్ వేరే డివైస్ దాని నుంచి అయితే మీరు చేసుకోవచ్చండి. మీకైతే ఈమెయిల్ ఇచ్చుకొని మీరు ఎప్పుడైనా సరే మీ ఫోన్ కానీ మీకు సంబంధించిన ఏమైనా డేటా కానీ పోతే మీరైతే వాళ్ళు ఈమెయిల్ ఏమైనా ఇచ్చుకుంటే ఇక్కడైతే అవుతుందండి. సామ్సంగ్ అకౌంట్ మీరు అకౌంట్కి వెళ్ళి చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా. మళ్ళీ ఇది కూడా ఏంటంటే మీకు సామ్సంగ్ వ్యాలెట్ ఇవన్నీ సామ్సంగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కూడా యాప్స్ ఇవన్నీ. ఓకే, ఇవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయాలండి. అగ్రీ చేసిన తర్వాత మనకి ఇక్కడ డార్క్ లైట్ అంటే లైట్ పెట్టుకోవచ్చు, డార్క్ అండ్ డార్క్ అండి. ఇది మనకి ఎలా కావాలంటే అది మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సరే అంతే అండి. ఆల్ ఆర్ సెట్ అప్, ఫినిష్ కొడదాం. తర్వాత అయితే చెప్తానండి మీకు కంప్లీట్గా. ఇక్కడ నుంచి చూసుకుంటే సామ్సంగ్ ఇవన్నీ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. ఇవి కూడా మీకు ఫోన్ వచ్చేసరికి మనకి ఇది యువర్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని ఉంది కదా, మనమైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలండి. కంటిన్యూ కొట్టాలండి. డిస్కవర్ అండ్ ఇక్కడ మీరైతే మేల్ ఆర్ ఫీమేల్ అని క్లిక్ చేయాలండి. ఇక్కడ ఫీమేల్ కాబట్టి ఇక్కడైతే క్లిక్ చేస్తున్నానండి. ఏజ్ కేటగిరీ వచ్చేసరికి మనకి ఇది 18 to 24 ఆ కేటగిరీలో అయితే ఉండొచ్చు. దట్స్ ఇట్ అండి. ఓకే, కంటిన్యూ చేసిన తర్వాత ఓకే, సో మనం ఇక్కడ హోమ్కి వెళ్ళిపోదండి. ఇంకా ఆల్ డన్. సో ఫోన్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతే చేస్తాం అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సామ్సంగ్ అకౌంట్ ఉంటుందండి. కనెక్టివిటీ మీ డివైసెస్ ఏంటి అనేది ఆండ్రాయిడ్ సంబంధించినంతనా. తర్వాత మీకు లాస్ట్కి వెళ్తే మీకు ఇక్కడ అబౌట్ ఫోన్ ఉంటుంది కదా, కంప్లీట్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనకైతే ఇక్కడ ఉంటుందండి. ఇది ఏ వెర్జన్ వచ్చేసరికి మనకి ఇది 5.1తో వస్తుంది, ఆండ్రాయిడ్ వెర్జన్ 13తో వస్తుందండి. ఇది అండి ఫోన్ వచ్చేసరికి మీకు సాఫ్ట్వేర్కి సంబంధించిన దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిమైనింగ్ అయితే చూసుకుంటే ఇవన్నీ కూడా మీకైతే నేను తర్వాత అయితే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానండి. సో ఫోన్ వచ్చేసరికి ఇదే అండి. అన్నీ చూసుకుంటే మనకి ఇది ప్రొసెసర్ వచ్చేసరికి సామ్సంగ్ Exynos 1280తో వస్తుందండి. డిస్ప్లే 6.5 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మనకి ఇది 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇది మెమరీ వచ్చేసరికి మనకి ఇది 6GB అండ్ 128GB వేరియంట్ అండి. కెమెరా వచ్చేసరికి మనకి ఇది 8 MP కెమెరా ఒకటి వస్తుంది, 2 MP కెమెరా ఒకటి వస్తుంది. మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 MP కెమెరా వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి మనకి 6000 mAh బ్యాటరీ వస్తుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుందండి. ఇది మీరు అడాప్టర్ కూడా అదే తీసుకోవాలి. ఓకే, 25 watts అడాప్టర్ అంటే మీకు స్టోర్లో ఇస్తారండి, ఒకసారి మీరు సపరేట్గా అదైతే కొనుక్కోవాలి. ఇది ఆండ్రాయిడ్ వచ్చేసరికి మనకి ఇది 13తో. మీ దగ్గర ఏమైనా ఒకవేళ 20 watts ఛార్జర్ ఏమైనా ఉంటే మీరైతే అంతే కొనవచ్చు. దీని యొక్క దీంట్లో ఈ మొబైల్లో కొన్ని ప్రోస్ ఏంటంటే మనకి డిస్ప్లే పరంగా చూసుకుంటే డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుందండి. పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు. సామ్సంగ్ Exynos 1280 అయితే బెటర్ అండి ఇది. దీని యొక్క కాన్స్ ఏంటంటే ఇది మెయిన్ ఏంటంటే ఇందులో మనకి బాక్స్లోని ఛార్జర్ ప్రొవైడ్ చేయలేదు కదా, సో అదొకటి. ఇంకోటి ఏంటంటే దీనికి లో లైట్ ఫోటోగ్రాఫ్ కూడా కొంచెం మంచిది ఇస్తే బాగున్నదని నా ఒపీనియన్ అండి. ఇదేంటి వీడియో వచ్చేసరికి మనకి Samsung Galaxy M34 5G మొబైల్ వచ్చేసరికి దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి అయితే 15,999 అయితే ఉందండి. మీకు కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం వాటి మీద ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. మీకు SBI డెబిట్ కార్డు ఉంటే మీకైతే 750 వరకు మీకైతే డిస్కౌంట్ వస్తుందండి. కానీ కార్డులో క్యాష్ అయితే ఉండాలండి, ఒకసారి అది కూడా గుర్తుపెట్టుకోండి. క్రెడిట్ కార్డుకి అయితే మీకైతే ఓకేనండి. మీకు SBI కానీ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే మీకు వాటి మీద ఇన్స్టెంట్ డిస్కౌంట్, SBI మీద క్రెడిట్ కార్డు మీద అయితే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అమెజాన్ పే మీద అయితే మీకు 5% వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా అయితే వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ టిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా మొబైల్ కోసం మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నేను మ్యాక్సిమం అయితే వీలైన ఇన్ఫర్మేషన్ అయితే అంతా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను.